కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ తెలంగాణ దేడు, అసలు తెలంగాణ రాదు, ఎక్కడనో పుట్టింది ఎక్కడనో పోతుంది అని మాటలు వినుకుంటూనే పెరిగినాము, వినుకుంటూనే వచ్చినాము. కానీ తెలంగాణను తెచ్చిండు కేసీఆర్ గారు. షెడ్డుకు పోయింది, అక్కడికి పోయింది, పంచర్ అయింది, ఇక పనికి రాదు అనేటోళ్లకు ఒక్కటే, మళ్ళా కేసీఆర్ గారు తెలంగాణకు సీఎం కాబోతున్నారు, మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. నమ్మకంతో చెప్తున్నారని నా ప్రశ్న. ప్రజలందరికీ బీఆర్ఎస్ఏ కావాలి, కేసీఆర్ కావాలి అని ఉంది కాబట్టి, ప్రజలల్లో నేను తిరుగుతున్నా కాబట్టి, ప్రజలు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు కాబట్టి, కేసీఆర్ గారే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రతి ఒక్క వర్గం అనుకుంటుంది కాబట్టి, ఒక గుర్రాన్ని చూసిర్రు, గాడిదని చూసిర్రు, గాడిది ఆ గుడ్డు గాడిద అని కూడా తెలిసిపోయింది. ఇక గుర్రమే కావాలని అనుకుంటారు వాళ్ళు, మాకు గుర్రమే ఉండాలనుకుంటారు. గుర్రం అంటే గాడిద విలువ, అంటే గుర్రం విలువ తెలవాలంటే గాడిద రావాలి, ఆ గాడిద వచ్చింది. అంటే ఒక రకంగా కాంగ్రెస్ గెలవడం మీకు మంచి పని అంటారు. చాలా మంచి పని, చాలా మంచి పని చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు గెలిచి, కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చి. ఇక ఏ పార్టీని కూడా తెలంగాణలో అధికారంలోకి రానియరు, ఒక బీఆర్ఎస్ పార్టీని తప్ప. నమ్మకం అవుతుంది. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో గ్రామస్థాయి ఎన్నికలు కూడా ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ ప్రతి ఎన్నికలలో కానీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు. మంచి అంటే బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజలల్లనే ఉండాలి, ప్రజలకు ఏం కావాలో, ఏ అన్యాయం జరిగినా కూడా మేమున్నామని హక్కున చేర్చుకోవాలి. ప్రతిదీ కూడా మా హరీష్ అన్న కానీ, మా రామన్న కానీ, మా కవితక్క కానీ ప్రతి ఒక్కరూ ప్రజల దగ్గరికి పోతున్నారు, ప్రజలను హక్కున చేర్చుకుంటున్నారు. రైతు రుణం మాఫీ మీద కొట్లాడింది హరీష్ రావు గారు, ఏ విధంగా చేసిండ్రో మనం చూసినాం. లగచెర్ల బాధితుల రైతుల మీద కొట్లాడింది కేటీఆర్ గారు. ఏం జరిగింది, జాతీయ మానవ హక్కుల వరకు పోయింది అది. వాళ్ళు యుద్ధాన్ని ఏ విధంగా గెలిచిండ్రు, వాళ్ళ వెనుకాలుండి, లంబాడి బిడ్డల వెనుకాలుండి నడిపించి వాళ్ళు యుద్ధం గెలిచేటట్టు చేసింది యుద్ధ వీరుడు కేటీఆర్ గారు. వీళ్ళందరం ఉన్నామనే భరోసా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మాకు ఏది వచ్చినా, ఏ సమస్య వచ్చినా అని ప్రజలకు ఉన్నది. ఎందుకు చెప్తున్నా అంటే, హైడ్రా బాధితులు బీఆర్ఎస్ భవన్కే వచ్చిండ్రు, మూసీ బాధితులు బీఆర్ఎస్ భవన్కే వచ్చిండ్రు, రైతు రుణం మాఫీ కాకపోతే బీఆర్ఎస్ భవన్కే వచ్చిండ్రు. ఎస్, జనతా గ్యారేజ్. తెలంగాణ ప్రజలకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది, బీఆర్ఎస్ భవన్ అనేది జనతా గ్యారేజ్ లెక్క ఉన్నది. ప్రతిదీ రిపేర్ చేస్తూనే ఉంటాం. ఇక ప్రజల కోసం ఎప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇదే రకంగా మాట్లాడుతుంటారా మీరు? ప్రజల కోసము, బాపు కేసీఆర్ గారి కోసము నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఇదే కొట్లాట ఉంటది, ఇదే పోరాటం ఉంటది. గుంపు మేస్త్రి మీద నా యుద్ధం కొనసాగుతూనే ఉంటది. ఎందుకు అంటే రాబోయే రోజుల్లో రాజకీయ అవకాశాలను ఉద్దేశించుకొని ఈ రకంగా కావాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక విధానాలతో మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడతారు. వాస్తవం అది ఏంటండి? రాబోయే రోజుల్లో రాజకీయ భవిష్యత్ కోసం అని ఈ రకంగా ఏమైనా మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది. మీరు నా రాజకీయ భవిష్యత్ కోసమా? అయితే రాజకీయ భవిష్యత్తు కోసము రాజకీయాలల్లో పార్టీలు, పదవులే ముఖ్యం కావాలి అని అనుకునేది ఉంటే అధికారం కోల్పోయిన తర్వాత ఇట్లా పచ్చబొట్టు పెట్టుకోరు. ఏ మహిళ కూడా ఇంతవరకు, ఏ నాయకుడిది దేశంలో కొంతమందే ఉంటారు కావచ్చు, పచ్చబొట్టు చాలా తక్కువ, అరుదు. కేసీఆర్ గారిని చేతి మీద పచ్చబొట్టు వేసుకొని శ్వాస కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బాపు నాతోటే అని చెప్పుకొని తిరిగేటోళ్ళు చాలా అరుదు ఉంటారు. నేను అధికారం కోసం కాదు, పదవుల కోసం కాదు. బాపు కేసీఆర్ గారు ఒకనాడు నన్ను పిలిచి అడిగిండ్రు, నీకేం కావాలి బిడ్డ అనేసి, ఈ పచ్చబొట్టు వేసుకోకముందే. నాకేమొద్దు బాపు, మీరు బాగుండాలి, తెలంగాణ రాష్ట్రం బాగుండాలి అని చెప్పుకున్నా. అంతే తప్ప నాకు ఎలాంటి ఆలోచనలు కానీ. ఆ పచ్చబొట్టు గీయించుకోవడానికి గల కారణాలు ఏంటి? ఓడిపోయిన తర్వాత వేయించుకున్నా. అంటే అధికారంలో ఉన్నప్పుడు కదా, అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసమో ఏదో కాకాలు పట్టడానికి చేస్తారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాతనే ఆయన గొప్పతనం ఏదో తెలుసు కాబట్టి, ఆయన ఏ విధంగా తెలంగాణను తెచ్చిండో తెలుసు కాబట్టి, చూసిన కాబట్టి, చూస్తూ పెరిగిన కాబట్టి పచ్చబొట్టు వేయించుకున్నా. ఏమన్నారు? చూపించినా? చూపించిన. వారి రియాక్షన్ ఎట్లుండే చూపించిన? అంటే రియాక్షన్ అంటే, నేను బాపు చూస్తుంటే ఇట్లా చూస్తూ బాపు బాపు అని పిలవడమే, అంతే. రియాక్షన్స్ అవి ఇవి
నేనేం అట్లా కనిపెట్టను. సరే, ఎక్కడికి డిబేట్ విషయంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో రామాయణం మహాభారతం లెక్క ఆ గ్రంథాల లెక్క 6 గ్యారెంటీలు కూడా వేసుకొని తిరుగుతున్నారా మీరు? ఇక గ్రంథాలు ఉండాలి కదా, ఉంటే చూపిస్తేనే కదా. మళ్ళీ ప్రూఫ్స్ ఏవి అని అడుగుతారు కదా కాంగ్రెస్ వాళ్ళు. కానీ మీకు ప్రూఫ్లు అడగడానికి వాళ్ళు సమయం ఇవ్వము, మేము ఆ రకంగా పరిపాలిస్తున్నాం అని అంటున్నారు కదా. వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉన్నదో ప్రతి ఒక్కరికి తెలుసు. అధ్వానంగా ఉన్నది, హీనంగా ఉన్నది, దీనంగా ఉన్నది. భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజుల్లో రాష్ట్రంలో? ఏ విధంగా ఉండబోతుందో మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మేము జమ్ముల్లాగా ఉన్నాం. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంటేనే మాకు బాగా అనిపిస్తుంది. ప్రజల కోసం కొట్లాడుతున్నాం. ప్రతిపక్షంలోనే ఉండాలని కోరుకుంటున్నారు? అట్లేం లేదు, అట్లేం లేదు. రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉందా? తప్పకుండా రాబోయే రోజులలోనే అధికారంలోకి వస్తామని నమ్మకం ఉన్నది. ఎంత తొందరగా అధికారంలోకి రావాలని కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ గారి చేతుల్లోనే పాలన ఉండాలి అనేసి ప్రజలు కూడా కోరుకుంటారు. ఇట్లా ఎన్ని రోజులు ఉంటారు కేసీఆర్ గారు? 10 ఏళ్ళు ఉంటారు, 20 ఏళ్ళు ఉంటారు. కానీ రాజకీయ వ్యవస్థ అన్నప్పుడు ముఖ్యమంత్రులు అనే వాళ్ళు మారుతూనే ఉంటారు కదా. కానీ కేసీఆర్ గారు అయితేనే తెలంగాణకు సూటబుల్ అనే విధంగా మాట్లాడితే దాన్ని ఏం అర్థం చేసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి? కేసీఆర్ గారే తెలంగాణకు సూటబుల్. ఏం అర్థం చేసుకోవద్దు, ఏం అపార్థం చేసుకోవద్దు. మీరు 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ గారు సంవత్సరం కాక ముందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారిని మళ్ళీ కోరుకుంటున్నారు, చూడాలంటున్నారు. మరి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గరికి వస్తలేడే? వస్తారు, తప్పకుండా తప్పకుండా వస్తారు. బిడ్డలు తండ్రి మీద అలిగిండ్రు కదా, తండ్రి కూడా ఆయన పంతం చూపించుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఓటేసి మేము మోసపోయినాం అని అనుకునే ప్రజలకు మీ సందేశాన్ని ఏం చెప్పదలుచుకున్నారు? మోసపోయినరు అనేది గ్రహించిండ్రు. మోసం అనేది సహజం. మోసపోయినాం, ఇక మోసపోవద్దు. ఇంకా 2-3 పార్టీలు వస్తాయి. ఇంకా కేసీఆర్ గారి మీద కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటా, మాయమాటలు చెప్పుకుంటా, ఇది చేసిండు అది చేసిండు అనేసి బురద ఊసే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటికైనా బంగారం ఏంది, ఇనువేంది అనేది తెలుసుకోండి. తెలుసుకున్నారు కూడా. వజ్రాన్ని పక్కన పెట్టుకున్నాము, ఇనుమును సింహాసనం మీద కూర్చుండబెట్టుకున్నాం. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చుండబెడితే అది బూడిదలనే వండుతుంది తప్ప మనకు చేసేది ఏముండదు. కేసీఆర్ గారు తెలంగాణకు శ్రీరామ రక్ష. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక విజ్ఞప్తి, మీరందరూ రైతన్నలు కానీ నేతన్నలు కానీ ముందుగా ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకోసం బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, మీకోసం కొట్లాడుతుంది, అండగా ఉంటుంది, దండగా ఉంటుంది, మిమ్మల్ని అక్కున చేర్చుకుంటుంది. మీకు ఏవైతే రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చిండో ఆ హామీలన్నీ నెరవేర్చేదాకా కొట్లాడుతూనే ఉంటాం మీ పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రజానికం పక్షాన. అందరం ఇప్పుడు యుద్ధం చేసే సమయం వచ్చింది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా యుద్ధం చేసినామో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీద పడ్డ గుంటనక్కల కోసం, గుంటనక్కల ఆగడాలను కట్టి పెట్టడానికి యుద్ధం చేద్దాం. సకల జనులనందరం ఏకమైదాం. రైట్ అక్క, ఇంటర్వ్యూ ముగించే ముందు తెలంగాణలో సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్తే దానికి సంబంధించిన మీరు 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఓకే అంటే చేద్దాం, లేదంటే లేదు. యాక్సెప్టబుల్? రైట్. మీకు బాగా ఇష్టమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్పాలంటే ఏం చెప్తారు? గుంపు మేస్త్రి. ఓకే. ఉత్తమ్ కుమార్ గురించి? ఉత్తముచ్చట్ల. శ్రీధర్ బాబు ఏమో ఇంకా నథింగ్. కవితమ్మ గారి గురించి? కవితమ్మ, రుద్రమ్మ. కేటీఆర్ గారు భవిష్యత్ నాయకుడు. హరీష్ రావు గారు భవిష్యత్ రథసారథి. కొండా సురేఖ గారు? కొండక్క, బీరక్క. ఓకే. సోనియా గాంధీ గారు? సోనియా గాంధీ బలిదేవత, అదే రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ గారు? పప్పు, రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి చెప్పండి. బాపు కేసీఆర్ గారు కారణ జన్ముడు, యుగానికొక్కడు. అలాంటి వాళ్ళు పుట్టరు ఇంకా. రైట్. చివరగా పవన్ గౌడ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ గౌడ్ ఫైర్ బ్రాండ్. రైట్ అక్క, అడగంగానే మీ విలువైన సమయాన్ని వచ్చి మంచి అనేక అంశాల మీద మంచి సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అక్క. రాబోయే రోజుల్లో మీరు కొట్లాడుతున్న సందర్భాలలో మీ తమ్ముళ్ళ మేము ఉన్నామని మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్.